విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులు ఉన్నారు. తక్షణం పరిగెట్టరా ఎవడన్నా అపోజిషన్. కుమారస్వామి గారు వచ్చారు ఢిల్లీ నుంచి. అమితం వెళ్ళింది ఆవిడ హోమ్ మినిస్టర్గా, కార్మిక శాఖ మంత్రిగా భరత్ కూడా కనబడ్డాడు నాకు. అపోజిషన్ లీడర్గా నేడే ఈయన ఎప్పుడు వెళ్ళాడు? నెక్స్ట్ డే కదా వెళ్ళింది. రెండోది, ఈయన వెళ్ళి ఓ రూపాయి జబ్బులేని చెక్ ఇచ్చాడు అక్కడ వాళ్ళకైనా. ఒక 5 లక్షలు 10 లక్షలు ఒక ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా ఇవ్వచ్చు కదండి. ఆయన ఇచ్చాడు. ఆయన అంటే వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి అంటే నేను చెప్తున్నాను. ఓకే, ప్రజా సమస్య గురించి చెప్తున్నా. సమస్యకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్. నేను అధికారంలోకి వస్తే ₹1 కోటి ఇస్తాను అంటాను నెలల్లో. 3 ఏళ్ళు వీళ్ళు ₹1 కోటి నాకు వస్తాయని కొదాగావలో సీదేవలో కూర్చొని ఎదురు చూడమంటారా? అంటే 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారితే వైసీపీ అధికారంలోకి వస్తే 3 ఏళ్ళ గురించి మాట్లాడదాం. 3 ఏళ్ళు వస్తుందనే మాట్లాడదాం హైపోథెటికల్గా. 3 ఏళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి? ₹1 ప్రజల నుంచి ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి ఇప్పించడం ఫస్ట్ ప్రాథమిక కర్తవ్యం అయింది. ఓకే, తక్షణ సాయం కింద గవర్నమెంట్ ఇచ్చిన 25 లక్షలకి ఈయన 5-10 ఈయన తోడు 7 అనుకోండి. ఎంతమంది సార్? చనిపోయిన వాళ్ళు 9 మంది. అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు 10 మంది కన్నా లేరు కదా. ఓవరాల్గా 15 మంది. 15 × 10 వేసుకున్న ₹1,50,00,000 ఓ పార్టీ వెల్ఫేర్ ఫండ్ నుంచి తీసేవాళ్ళు. నేను అంటుంది ఫస్ట్ నీ పవన్ కళ్యాణ్ చూసినా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ ఏడు చేశాడు? ₹5 కోట్ల తీసుకొచ్చి ₹1,00,00,000 ఇచ్చి కౌలు రైతులకి ఇవాళ బొమ్మ చూపించాడు లేదా? ఒకప్పుడు ఏమి చేసుకుంది చెప్పుకోలేదని బాధపడిన జగన్మోహన్ రెడ్డికి ఇలా చేయాలని చెప్పి ఒక్కడ కూడా లేడు లోపట. చెప్పండి సార్, మీ ఎండి గారే ఉన్నారు. అధికార పార్టీ కాదు, ఒంట్లో పోలేదు, ఇంట్లో పడుకొని ఉన్నాడు. నేను వచ్చి పరామర్శించాను. 2 యాపిల్ పళ్ళును పూల బొకే. మా కెమెరామెన్ వచ్చాడు మీతో పాటు. ఆయన కూడా వచ్చి 2 మామిడికాయలను 1 కేజీ రాష్ట్రపల్లి ఇచ్చి వచ్చాడు. మీ ఎండి గారు వస్తే కేజీ రాష్ట్రపల్లి 2 మామిడికాయలు ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? ఒక ప్రాపర్ మెడికల్ పాలసీ మనకు లేదు కాబట్టి నేను ఇచ్చేస్తాను, లేదంటే మీకు ఇమీడియట్గా ₹1,00,000 చేతిలో పెట్టి నీకు టెన్షన్ పడకు సాదు, 2 రోజులు తగ్గిపోద్దు, నువ్వు మళ్ళీ వస్తావు డ్యూటీకి అని భుజం తగ్గడానికి వచ్చాడు అనుకుంటావా? అవునా కదా? అంతే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతే. సో ఇది జరుగుతో నేను అనే వ్యక్తి గవర్నమెంటే 25 లక్షలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉండి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చాడన్న తృప్తి నాకు ఇచ్చారు. అంటే నేను ప్రజా పోరాటాలు ప్రజలతో మమేకం అవడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే ఓకే. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉద్యమం చేశారు ఆయన, అంటే పోరాటాల గురించి చెప్తున్నా. టక్కని తీసుకెళ్ళి 1 కోటి సంతకాలు పెట్టి ఆ గవర్నర్కి ఏదైనా పెట్టారు కాగితాలు అమ్ముకోవడానికి. గవర్నర్ కాగితాలు అమ్ముకుంటాడు, అంతకనే ఏం చేయడు. తెలుసా మీకు అది? ఇచ్చిన కాగితాలు అమ్ముకోవడం పని. అదొక ఉద్ధరింపు పోస్ట్. మనకి సొల్యూషన్ ఏమైనా ఉందా? ప్రభుత్వం మీద గవర్నర్ ప్రెజర్ పెట్టి, అవునండి కేంద్ర ప్రభుత్వం మేము కూడా దగ్గర 130-140 కోట్లు ఇచ్చాం దానికి, నాకు కేంద్ర ప్రభుత్వ డీటెయిల్స్ వచ్చాయి, మీరు ప్రైవేటీకరణ అంటున్నారు, వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్, ఐఎమ్ సీకింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అని ముఖ్యమంత్రి గారిని అడిగిన ఉదంతం చెప్పండి. గవర్నర్ మీద వీళ్ళు పెట్టిన ప్రెజర్, లేకపోతే ప్రభుత్వం మీద వీళ్ళు పెట్టిన మెడికల్ కాలేజీ ప్రెజర్ చెప్తున్నా, లేకపోతే మిర్చియాడ దగ్గర రైతులకి పోరాటం చేసిన దగ్గర సొల్యూషన్ ఏమి వచ్చింది? ఉల్లిపాయ రైతులకి అచ్చెన్నాయుడు చెప్పిన పిఠాపురం కబురే కదా 50,000 అని అవుట్కమ్. మామిడికాయ రైతులది కర్ణాటక ప్రభుత్వం పెంచిన దానికి వీళ్ళు కూడా కొత్త రాస్తే 2, 3, 4 ఇస్తామని చెప్పారు. అవుట్కమ్ ఇవాళకి కూడా మామిడికాయ రైతులది అదే పరిస్థితి. ఈ ఇయర్ కూడా మళ్ళీ పల్పు, అది మా మ్యాంగో పల్పు ఫ్యాక్టరీస్ తెరుచుకోలేదు. ఒక పోరాట ప్రతిఫలం ఫలితం గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇతను ఇచ్చిన అలుసుకి గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్టీల్ ప్లాంట్ నాయకులు చనిపోయిన రోజు, కార్మికులు చనిపోయిన రోజు మాత్రమే పోస్ట్ పోన్ చేసి నిన్న మళ్ళీ చక్కగా మాదే ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు ఎన్డీఏ అనే పిల్లికి ఎలక్సాక్షన్లో నరేంద్ర మోడీ 12 ఏళ్ళ పాలన అడ్వాంటేజ్ తీసుకుంటూ వీళ్ళు సేమ్ గొడ్డల పార్టీ ప్రాపగండా చేసుకుంటూ వీళ్ళు కాలక్షేమం చేసుకు వచ్చారు వీళ్ళు కూడా.